ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనము. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. Genesis chapter 49 verse 10. The scepter shall not depart from Judah, nor lawgiver from between his feet, until Shiloh comes. Unto him shall be the obedience of the people. దేవునికి స్తోత్రాలు. మన యాకోబు గారు 49వ అధ్యాయం ఆదికాండం 49కి వచ్చేసరికి అద్భుతమైన ప్రవచనాలు, ఏ విధంగా తన బిడ్డలు ప్రవర్తించారు, వారు ఏ విధంగా రాబో దినాల్లో ఏం కాబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క ప్రవచన శక్తితో వారి కుమారులని కుమార్తెలని ఆయన ఆశీర్వదించిన వారిగా ఉన్నారు. ఆ మాటలు మనం చూస్తుంటే ప్రతి ఒక్క వాగ్దానం కూడా మనం బైబిల్ గ్రంథం చూస్తే ఒక్కొక్క గోత్రం నుండి ఏ విధంగా వాళ్ళు రాజుల వంశంలోని, దాని తర్వాత దినవృత్తాంతాలు, దాని తర్వాత ఆ యొక్క ఇజ్రాయేల్ రాజులుగా 10 గోత్రాలు, అలాగే యూదా అలాగే బెంజమిన్ కలిసిన గోత్రము ఆ యొక్క సదరన్ యూదా రాజ్యంగా 2 రాజ్యాలు మనం చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు ఏ విధంగా దేవుని భయభక్తులు నడుచుకున్న దాన్ని బట్టి యాకోబు గారు మాట్లాడిన విధానంగా ఆ యొక్క ఆశీర్వాదాలను పొందిన వారు లేదా ఆశీర్వాదాలను కోల్పోయిన వారిగా మనం చూస్తున్నాము. ఈ రోజున దేవాది దేవుడు మనకి ఎన్నో దేవుడు వాగ్దానాలను ఇచ్చి మనల్ని ఎన్నుకొని, మనల్ని శుద్ధీకరించుకొని, మనల్ని పిలుచుకొని, మనల్ని ఆశీర్వదించి, మనల్ని అభిషేకించుకొని, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టుడే దట్ ఐ యామ్ విత్ యూ, వాక్ బిఫోర్ మీ యాజ్ బ్లేమ్లెస్ యాజ్ హీ హాస్ కాల్డ్ ఫాదర్ అబ్రహాం. మన తండ్రి అయిన అబ్రహాంను పిలుచుకొని ఆదికాండం 17లో ఏ విధంగా అన్నారో, అబ్రామా నేను సర్వశక్తి కలిగిన దేవుని, నా ముందు నువ్వు నిందారహితుడిగా నిలిచినప్పుడు నేను నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని ఏ విధంగా అన్నారో, ఈ రోజున మనతో యేసయ్యలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి మాటని, జీవం కలిగిన మాటని, సత్యమైన మాటలు దేవుడు మనకిచ్చి మనం నడిపిస్తానని, మనకి ఎలాంటి కుదువు లేకుండా ఆ రోజున ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో రాయించిన ఆ యొక్క ప్రతి ఒక్క మాటని మన జీవితాల్లో నెరవేర్చి నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. గాడ్ ఈజ్ సో గుడ్. We should never go away from God. Our Lord is living God. మన దేవుడు జీవించి ఉన్న దేవుడు, మన హృదయంలో జీవించి ఉన్న దేవుడు, మనతో జీవించి ఉన్న దేవుడు. ఈ యొక్క వాక్యము అనే యొక్క బ్యూటిఫుల్ లవ్ లెటర్ని, బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి పరలోక రాజ్యాన్ని మనతో కనెక్ట్ చేసుకొని మనతో అనుదినము సహవాసం నుండి నడిపిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు. జేకబ్స్ ప్రాఫెసీ విసా సెప్టర్, ద కింగ్, ద కింగ్డమ్, ద ఎటర్నల్ కింగ్డమ్, డానియల్లో మాట్లాడిన విధంగా, అలాగే మన యొక్క యేసయ్య అన్నారు ఐ బ్రాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసినప్పుడు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ అని అంటారు. అలాగే రోమా పత్రిక 14:17 మనం చూసినప్పుడు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ జాయ్, రైచియస్నెస్ ఇన్ హోలీ స్పిరిట్ అని అంటారు. దేవునిలో తినడము తాగడం మాత్రమే కాదు కానీ సంతోషము, ఆనందము, సమాధానము దేవునిలో మనం నేర్చుకున్నాము. ఆ యొక్క దేవుని రాజ్యాన్ని ఈ రోజున ఎవరైతే రక్షణలోకి వచ్చారో దేవుని రాజ్యాన్ని మన హృదయంలో ఎస్టాబ్లిష్ చేశారని మన యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ద షిలో, ద సెప్టర్, ద కింగ్ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్స్ టుడే. ద టబర్నకల్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్ టుడే. ఆ యొక్క దేవుని మందసము మన హృదయంలో ఉంది, దేవుని సన్నిధానం మనతో ఉంది. ఆ పరలోక రాజ్యపు ఎటర్నల్ దేవుడు, నిత్యుడగు మన తండ్రి మనతో ఉన్నాడు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? ఎవరు మనకి వ్యతిరేకంగా రాగలుగుతారు? ఏ సాతాను శక్తులు, అంధకార శక్తులు, దురాత్మలు, ఏ అపవిత్ర ఆత్మలు, ఏవి కూడా, ఏ ఆత్మ కూడా మనల్ని ముట్టుకోలేవు. మన మీద దేవుని పరిశుద్ధ రక్తం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని నామం ఉంది, దేవుని నీతి వస్త్రం అంతా ఉంది. అంతకంటే ముఖ్యమైనది ఆయన ఆత్మ మనలో జీవించి ఉంది. ఈ రోజున దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు మనతో ఉన్నారు. సో హియర్ జేకబ్ ఈజ్ సేయింగ్ దట్ హిస్ డొమినియన్ బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా గోత్రము నుండి మనం ప్రకటన గ్రంథంలో నేర్చుకున్నాం కదా, యూదా గోత్రపు సింహం ఎవరు? మన యేసయ్య. కానీ ఇంకొక సింహం ఉంది, దానికి జాగ్రత్త అని అంటున్నారు, ఫ్లీ ఫ్రమ్ దట్ అంటున్నారు. ఆ సాతాను అనే సింహం, గర్జించే సింహం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు హీ సేయింగ్ దట్ ఆ గర్జించే సింహం దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. కానీ మన యూదా గోత్రం సింహం ఏం చేస్తుంది? ఆ గర్జించే సింహాన్ని తల చితక కొట్టేసిందని మనం నేర్చుకున్నాం సిలువలో. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, ఆల్ నేషన్స్ ప్రైజ్ హిమ్ అని ఉంటుంది.
ప్రతి ఒక్క జాతి, ప్రతి భాష, ప్రతి ఒక్కళ్ళు కూడా మెస్సయ్య మన యేసయ్యను ఎజేకియల్ 21, 26, 27 మనం చూస్తూ ఉంటే మన మెస్సయ్య మన రక్షకుడిని ప్రతి ఒక్కరు కూడా స్తుతించి ఆరాధించే గోత్రంలోంచి మన యేసయ్య వచ్చారని మనం చూస్తున్నాము. వి ఆల్ ఆర్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అవుట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, అవుట్ ఆఫ్ లాయల్టీ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. నీ బదులు నా బదులుగా మన ప్రతి మురికి పాపాలని యేసయ్య మోసి ఈరోజు మనకు విడుదల కలుగు చేసి పరిశుద్ధంగా చేసి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు. అలాగే చూడండి ఆయన ఏం మాట్లాడారు. ఈవెన్ దో స్మాల్ ట్రైబ్, అది చిన్న గోత్రం అయినప్పటికీ కేవలము యూదా గోత్రము, బెంజమిన్ గోత్రమే ఆ యొక్క యూదా గోత్రంలో బబులోన్ వరకు ఆ యొక్క వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకత చూపించినప్పుడు బబులోన్ దేశస్తులైన నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత ఆ యొక్క జెరుబాబెల్ అనే ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క గవర్నర్, యూదా దేశం గవర్నర్తో దేవాది దేవుడు మళ్ళీ వాళ్ళంతా తిరిగి రావడానికి ఆల్మోస్ట్ 50,000 పీపుల్ వాళ్ళంతా తిరిగి రావడానికి ఆ యొక్క దేవాలయాన్ని కట్టడానికి మళ్ళీ తిరిగి దేవుని యొక్క అర్పణలు అవన్నీ స్టార్ట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. ఈ రోజున యేసయ్య భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి షీలో ఆయన రాజదండము, ఆ రాజరకము యేసయ్య ఈ రోజున మన హృదయం అనే మందసంలో దేవాది దేవుడు జీవించి ఉన్నారు. పూర్వపు మహిమ కంటే అధిక మహిమ నీలో ఉంది, నీతో ఉంది. ఎందుకంటే మహిమను కోల్పోయిన మనకి తిరిగి యేసయ్య మహిమనిచ్చి ఆ యొక్క షకీనా గ్లోరీతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ సమాధానం మనందరితో ఉండి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా అద్భుతమైన దేవుడు నాయన. మీరు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన అన్నిటికంటే ముఖ్యమైనది నాయన. ఇదిగో మేము మీకు శత్రువులుగా ఉండగానే రోమాపత్రిక 5వ అధ్యాయం 8 నుంచి నాయన ప్రభా, when we are yet sinners you came down for us Lord Father God, you searched us Lord Father God, you found us Lord Father, you carried us Lord Father God, you cleansed us Lord Father God, you anointed us Lord Father God with your 7 manifestations of your spirit Lord. You put a hedge of protection around us Lord Father God, your mighty hand is with us Lord Father God, and all your promises are A and amen through Jesus Christ into us Lord Father. తండ్రి ఈ రోజున మీరు మేము ఎక్కడో మీకు శత్రువులుగా ఉన్న మమ్మల్ని మీరు వెతికి నాయన ప్రభా, ఇదిగో తప్పిపోయిన గొర్రె పిల్లవలనైనా మంచి కాపర్లాగానైనా మీరు మమ్మల్ని తీసుకొని వచ్చినాయన, మమ్మల్ని ప్రతి మురికి నుండి శుద్ధీకరించినాయన, మాకు తినడానికి తాగడానికి అనుగ్రహించినాయన, మీ ఆత్మతో అభిషేకించినాయన, మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించినాయన, మా చుట్టూ మీ కంచి నుంచినాయన, మేడంతల ఆత్మను మాతో ఉంచినాయన, అనుదినము నాయన ప్రభా పరలోక రాజ్య మన్నాతో మమ్మల్ని పోషిస్తున్నాయన, జీవ జలాలు మా హృదయంలోని ప్రవహింపచేస్తున్నాయన ప్రభా, క్రీస్తు అనే జీవ జలము నాయన ప్రభా, క్రీస్తు అనే మన్నానైనా మీ వాక్యంతో తండ్రి ప్రభా నడిపిస్తున్న దేవా, మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. షీలో యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ లార్డ్. ఆ రోజు నాయన ప్రభా ఆదికాండం 14వ అధ్యాయం మెల్కీజెడెక్ నాయన ప్రభా ద కింగ్ ఆఫ్ సేలం, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ ఆల్సో లార్డ్ ఫాదర్ గాడ్ ద రైచియస్ కింగ్, నీతి కలిగిన దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథం 23:5లో చెప్పిన ప్రకారంగా నాయన నీతి కలిగిన దేవుడు అంటే యేసయ్య నాయన. యు ఆర్ ద మెస్సయ్య నాయన. ద రైచియస్నెస్ వాట్ ఐ హ్యావ్ టుడే ఈస్ ఫ్రమ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. ఐ బ్లెస్ యూ టుడే లార్డ్ ఫాదర్ గాడ్. ఐ లిఫ్ట్ యూ అప్ లార్డ్ ఫాదర్. ఐ గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ ఫాదర్ గాడ్. మీలాగా మమ్మల్ని ప్రేమించిన వారు నాయన ప్రభ ఎవరూ లేరు నాయన. మీ ప్రేమ అపారమైన, నిస్వార్థమైన అగాపే ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. ఇదిగోనైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఏ ఏ సమస్యలో ఉన్నారో తండ్రి, మీ పరలోక రాజ్యపు దీవెనతోనైనా మీ హస్తంతో మమ్మల్ని ముట్టినాయన, మీ వెలుగును మా మీద ప్రకాశింపజేసినాయన, ప్రతి కీడు నుండి దూరంగా ఉంచినాయన ప్రభా. ఇదిగోనైనా మా ఎదురుగా వచ్చే ప్రతి ఆత్మలను మీరు తీసివేసినాయన, కేవలము పరిశుద్ధాత్మ శక్తితో అనుదినము నాయన మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని నాయన, విధేయత చూపించినాయన, మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మీ మార్గంలో నడిచే బిడ్డలుగానైనా, మీ ఆజ్ఞలు పాటించినాయన, మీ ప్రజలుగానైనా, మీ స్నేహితులుగానైనా, మీ బిడ్డలుగానైనా ప్రభా అనుదినము నడిచే బిడ్డగా మమ్మల్ని దీవించినాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.